హాయ్ ఫ్రెండ్స్. సో, మనం చెప్పుకుంటున్నాం కదా టాపిక్. అందులోనైతే ఈరోజు వచ్చేసి మృత్తికల గురించి అయితే మనం చెప్పుకుందాం. సాయిల్స్. సో, అందులో సబ్ టాపిక్స్ ఏమైతే ఉంటాయంటే మృత్తిక రేఖ సూచన చిత్రము, అలాగే యుఎన్డిఏ మృత్తిక వర్గీకరణ, భారతదేశ మృత్తికలకు అనువర్తనము, భారతదేశ మృత్తికల రకాలు, మృత్తిక క్రమక్షయము, మృత్తిక క్షీణత్వము, ఆమ్లత్వము మరియు క్షారత్వము, ఎడారీకరణ, మృత్తిక పరిశోధన సంస్థలు. సో, ఇవి టాపిక్ అన్నమాట. సో, వీటి గురించి అయితే మనకి సిలబస్లో ఉన్నది, గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి. సో, అదైతే మనము ఇప్పుడు చూద్దాం అనమాట. సో, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయటం లేదు. సో, బుక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలని అనుకుంటే నోట్స్ రాసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో, వీడియోకి లైక్ చేస్తే మీలాగా వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది అనమాట. సో, సజెస్ట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? సో, ఒకసారి చూడండి. ఇదిగోండి, నేను క్లియర్గానైతే నేను ఒక టాపిక్ అయితే ఇదిగోండి చూడండి. ఈ వీడియో నేను చూపించేటప్పటికి నేను మీకు కొంత అంటే జనరల్ టాపిక్ అనేది ఒకటి తీసుకుని దాన్ని అయితే నేను అలాగా చెప్తూ ఉంటానన్నమాట. సో, మీకంటే దాన్ని ఏమంటారు, ఒక రకమైన బూస్టప్ అనమాట, కొంచెం ఇలా చదవడానికి. అండ్ ఇంకా చూసుకుంటూ కొంచెం అలాగే మోటివేషన్ లాగా కూడా ఉంటుంది అని చెప్పేసి. సో, చూడండి. సో, మనం అనేది చాలా, నాకు తెలిసి అందరిది కూడా ఏంటంటే గ్రూప్ 2 అప్లికేషన్ అయితే ఆన్లైన్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, అయింది. ఇంకా అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే తొందరగా చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ 5th కదా. సో, 5thకి వచ్చేసి ఇంకా 10thతో క్లోజ్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి. సో, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొత్త సైట్స్ కూడా ఓపెన్ చేశారు గ్రూప్ 2కి సంబంధించి. సో, అది కూడా వన్స్ చెక్ చేసుకోండి. ఎవరికంటే లాగిన్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి. సో, సైట్ అయితే కొత్తది ఓపెన్ చేశారు. 4 సైట్స్ అనేది ఓపెన్ చేశారు. సో, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఎవరికైనా కూడా ఏంటంటే అమౌంట్ ముందు స్టార్టింగ్లోని చాలామంది కట్ అయిపోయింది కదా అమౌంట్ అనేది, అది మళ్ళీ ఇప్పుడు యాడ్ అనేది అయిపోతుంది. సో, నాకు ఆల్రెడీ స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ డేస్లో నేను ఆన్లైన్ చేసేటప్పుడు అమౌంట్ అయితే కట్ అయిపోయింది. తర్వాత ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది అనమాట. సో, దాని గురించి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే ఒకటి ఏంటంటే 8 to 10 వర్కింగ్ డేస్ అని చెప్పేసి ఇచ్చారు కదా. బ్యాంక్ వర్కింగ్ డేస్ అంటే సాటర్డేలు కానీ, సెకండ్ సాటర్డేలు కానీ, హాలిడేస్ కానీ అవి ఏవైనా ఉంటే మాత్రము అక్కడ మనకు అనేది యాడ్ అవ్వదు. ఓకేనా? సో, అది చూడండి. అండ్ మేబీ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉన్నది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనకి కేజీబీవీలోని లాస్ట్ టైం నోటిఫికేషన్స్ అనేవి అయితే వచ్చాయి కదా, ఉన్నది కదా, ఆ రోజు అయింది. సో, ఆ నోటిఫికేషన్కి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందిని ఇక్కడ పార్తీపురం మన్యంలోని సిఆర్టీనేమోని నియర్లీ ఒక 98 మెంబర్స్ని అనేది టెర్మినేట్ చేశారు. షోకాజ్ నోటీస్ ఇచ్చారు. బట్ వాళ్ళు చెప్పిన రీజన్ అయితే మాత్రం వాళ్ళకి నచ్చలేదు. సో, నచ్చపోవడం వల్ల ఏంటంటే షోకాజ్ నోటీస్ అయితే మనకి ఇచ్చారనమాట. సో, ఇవ్వడం వల్ల ఏంటంటే మేబీ హోప్ ఫర్ ది బెస్ట్ అన్నట్టుగా. సో, నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఇస్తే బెటర్. ఎందుకంటే ప్రజెంట్ అనేది ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా. సో, అక్కడ టీచర్ లేకపోతే స్టూడెంట్స్ అనేది ఇబ్బంది పడతారు కాబట్టి సో, నెక్స్ట్ వాళ్ళకైతే ఇస్తే బెటర్. ఎందుకంటే యాక్చువల్గా కేజీబీవీ రిక్రూట్మెంట్ చేసేటప్పుడే వాళ్ళ తాలూకా సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎలాంటి స్ట్రైక్స్లో కానీ పాల్గొనమని చెప్పేసి ఇస్తారు. బట్ పాల్గొనమని చెప్పేసి అప్పుడు సైన్ చేసేసి ఇప్పుడు స్ట్రైక్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. దట్టు ఎగ్జామ్స్ టైమ్స్లోనైతే ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళ బాధ కరెక్టే అవ్వచ్చు, బట్ వాళ్ళు చేస్తున్న టైం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలు చాలా సఫర్ అవుతారు. సో, దానివల్ల అనమాట. ఓకేనా? సో, ఇంకా ఏంటంటే సో ఇస్తారు అని అంటున్నారు. ఇస్తే బెటరే. సో, అయితే ఏమో ఎలా జరుగుతుంది అన్నది మరి తెలియదు. బట్ ఇస్తే మాత్రం బెటరే ఒకవేళ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఆన్లైన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే డెప్యూటీఓ నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఓకేనా? సో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు అనేది అప్లై చేయొచ్చు. అలాగే జేఎల్ డిఎల్కి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో, వాటికి కూడా ఆన్లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో, అది కూడా వన్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇంకా ఎవరికైతే ఇంకా నోటిఫికేషన్స్ అయితే మనకు వస్తాయి. బట్ మన దరిద్రం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండటం లేదు.
సో నేను ఆల్రెడీ దాని మీద అయితే వాయిస్ ఆఫ్ అన్ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. బట్ అది ఏంటో కానీ అర్థం కావట్లేదు. అందరూ అన్ఎంప్లాయ్ గురించి అయితే మాట్లాడుతున్నారు, బట్ దానికైతే సరిపోయినంత లైక్స్ అయితే రాలేదు. అంటే మేబీ లైక్స్ వస్తే షేర్ అయ్యి మన బాధ వాళ్ళకి తెలుస్తుంది కదా అన్న ఆలోచనతో అయితే నేను చేశాను. బట్ మేబీ అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు అంటే సో ఎందుకులే అడగడం అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. కాకపోతే మనం ఎంత గట్టిగా మాట్లాడితే అంత మనకి జస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి అన్నది నా పాయింట్. సో అందుకే నేను మీకు అంటే మీ వైపు నుంచి నేను మాట్లాడుతున్నట్టుగా అంటే మామూలుగా ఫీలింగ్ మన తాలూకా ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నదే నేను చెప్పాను. సో బట్ ఓకే, దానికి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదులేండి. సో ఎవరి ఆలోచన అనేది ఒకలా ఉంటుంది. మేబీ ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో దానికైతే మేము చేయలేము. బట్ ఏంటంటే వన్స్ అయినా నువ్వు నోరు తెరిచి మాట్లాడకపోతే అవతల వాళ్ళకి నీ బాధ అనేది ఎలా తెలుస్తుంది? ఒకసారి నువ్వు అనేది మాట్లాడకపోతే ఇంకెలా తెలుస్తుంది? ఇదిగోండి ఏ బుక్స్ నుంచి రిఫర్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ అన్నది కూడా ఇచ్చారనమాట. సో చూడండి. సో ఇది మనకి మృత్తికల గురించి, ఓకేనా. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. షార్ట్ వీడియో లాగా నేను చేశాను కాబట్టి సో మీకు కూడా ఏంటంటే నేను చెప్పడం మీరు కాదు, మీ బుక్ చూసుకుంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు రాసుకుంటారు, ఓకేనా. సో అందరూ కూడా ఎగ్జామ్ అయితే బాగా రాయండి, ఓకేనా. దీంతోపాటు మన మోటివేటెడ్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను కదా, సో అవి కూడా మీరు చూడండి, వాటికి కూడా లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకే. సో తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తారు కదా, ఓకే. సో చూడండి ఫైనల్ ఇది. నేను మళ్ళీ రివర్స్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎవరైనా ఒకవేళ మిస్ అయితే ఇందులో మళ్ళీ చూసుకుంటారని చెప్పేసి. ఇలాగా డార్క్ అవుట్ చేసినవి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అని అన్నట్టుగా ఉన్నది నేను అబ్జర్వ్ చేశాను, ఓకే. చూడండి. సో ఇవన్నీ నేలల గురించి అని చెప్పేసి నల్లరేగడి నేలలు నల్లగా ఉంటాయి కావాలా అదనమాట. అది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంకా వీలైతే మాత్రము మన తాలూకా నేను చేస్తున్న వీడియోకి సపోర్ట్గా అంటే మీరు వీడియో అనేది ఆల్రెడీ ఉంది కదా వాయిస్ ఆఫ్ అన్ఎంప్లాయ్ అని చెప్పేసి, అది అయితే మాత్రము మీకు నచ్చితే వన్స్ దానికి లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ లైక్స్ అనేది దానికి ఇవ్వండి. ఇచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మన బాధ అనేది గవర్నమెంట్ తెలిసి ఇప్పటికైనా అంటే లాస్ట్లోనైనా మనకంటూ ఏదైనా ఒకటి చేయడానికైతే మనకి ఉంటుంది. సో చూడండి, ఓకేనా. సో అందరూ కూడా వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.